6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 108 దివ్య దేశాల దర్శనం మనం చేసుకుంటున్నాం. అయితే శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు, ప్రతి ప్రదేశంలో ఉంటాడు, అంతటా నిండి ఉంటాడు, సర్వత్రా వ్యాప్తి చెంది ఉంటాడు. కాకపోతే భక్తులు ఎప్పుడైనా ఆర్తితో పిలిచినప్పుడు ఇదిగో నేను చాలా సమీపంగా ఉన్నానుగా అంటూ చాలా హడావిడిగా వచ్చేస్తూ ఉంటాడు. ఈరోజు మనం ఏ పుణ్యక్షేత్రం గురించి అయితే మాట్లాడుకుంటామో ఆ పుణ్యక్షేత్రము అన్నది అది చాలా విశేషమైన స్థలము, కపిస్థలము అని అంటారు. అయితే కపి అనే మాట విన్న వెంటనే మనము ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని గుర్తుకు తెచ్చుకుంటాం. ఆంజనేయ స్వామి ఒకానొక సమయంలో ఇక్కడ తపస్సు చేశారు, శ్రీరాముని యొక్క అనుగ్రహాన్ని పొందారు. కాబట్టి ఇక్కడ కపిస్థలం అనే పేరు వచ్చింది. ఇది పాప వినాశనానికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే మనకి కుంభకోణానికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో. అయితే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకత గురించి ఎక్కువగా మనం మాట్లాడుకోవాలి. కపిస్థలం అన్నది 108 దివ్య దేశాలలో అంటే శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన అద్భుతమైన ఎన్నో నిదర్శనాలు కనిపించిన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడే గజేంద్రుడు మోక్షాన్ని పొందాడు. ఇక్కడే మనకి గజేంద్ర మోక్ష తీర్థం అన్నది కనిపిస్తుంది. అంటే గజేంద్ర మోక్షం మనందరికీ తెలిసిన కథే. గజేంద్రుడు ఒక తీర్థం దగ్గరికి, అంటే ఒక నీటి ప్రవాహం ఏదైతే ఉందో అక్కడికి వచ్చి ఆయన నీరు అన్నది స్వీకరించటము, ఆ తర్వాత ఆ జలంలో ఉన్న మొసలి ఏదైతే ఉందో అది కాళ్ళు పట్టుకోవడము, గజేంద్రుడు ప్రార్థించటము, ఈ కథ మనకి తెలిసిందే. అయినా మరొక్కసారి మనం మననం చేసుకుంటూ గజేంద్ర మోక్షం అనే ఈ అద్భుతమైన ఘటన గురించి మాట్లాడుకోవాల్సిందే. కారణం ఏమిటి అంటే ఏ ప్రదేశంలో అయితే ఈ గజేంద్ర మోక్షం అన్నది జరిగిందో ఆ ప్రదేశంలోనే మనం ఇప్పుడు ఉన్నాం. అంటే కపిస్థలం అంటే అదే ప్రదేశం, అక్కడ ఉన్న అద్భుతమైన ఆలయం. స్వామివారు అక్కడే ఉండి నేటికి అనుగ్రహాన్ని ఇస్తున్నారు. భక్తుడు అన్నవాడు భక్తితో పిలవాలే కానీ అంటారు కదా, భగవంతుడు పూర్తిగా తనను తాను మర్చిపోయి అసలు శంఖము చక్రము పట్టుకున్నారా లేదా, అసలు గరుడ వాహనం ఎక్కడా లేడా అనేటట్టుగా సిరికించెప్పక అని చెప్తారు కదా, అంటే లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా ఆయన గబగబా అలాగా వైకుంఠం నుంచి దిగి వచ్చేశాడు. గజేంద్రుని యొక్క ప్రార్థనలో అటువంటి బలం ఉంది. అంటే ఇంతకీ గజేంద్రుడు చేసిన తప్పేంటి? మరి ఏదో ఒక తప్పు చేస్తేనే కదా అలా ఎక్కడో అక్కడ ఏదో ఒక బంధనంలో, బాధలో, ఆపదలో మనం ఇరుక్కుపోతూ ఉంటాం. ఊరికే ఆపదలు అన్నవి రావుగా, మనం చేసుకున్న కర్మల యొక్క ఫలితాలు. అలా ఈ గజేంద్రుడు పిలవటం, స్వామి రావటం, గజేంద్రునికి మోక్షాన్ని ఇవ్వటం, అలాగే ఆ మొసలికి కూడా మోక్షాన్ని ఇవ్వటం ఈ స్థలంలో జరిగింది. అందుకే ఇక్కడ ఉన్న ఆ తీర్థం ఏదైతే ఉందో దాన్ని గజేంద్ర మోక్ష తీర్థం అని పిలుస్తూ ఉంటారు. నేటికి ఆ తీర్థంలో స్నానాలు చేసి అందరూ కూడా ఈ ప్రదేశంలో శ్రీ మహావిష్ణువు వచ్చారుగా, అడుగు పెట్టారుగా అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత గజేంద్రుడు ప్రార్థించి, స్వామి నువ్వు ఏ రకంగా అయితే వచ్చి ఇలా నన్ను ఆదుకున్నావో, రక్షించావో, నాకు మోక్షాన్ని ఇచ్చావో, ఈ ప్రదేశంలో నువ్వు ఇలాగే శాశ్వతంగా ఉండిపో అని అడిగిన తర్వాత స్వామి కాదు అనలేక అక్కడ తన రూపంతో అక్కడ ఉండటం జరిగింది. దాన్నే మనం కపిస్థలంలో ఉన్న స్వామివారు అని చెప్పుకుంటున్నాం. అయితే ఆ తర్వాత కూడా మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి తపస్సు చేశారు కాబట్టి కపిస్థలం అనే పేరు వచ్చింది అని చెప్తూ ఉంటారు. అయితే ఈ గజేంద్ర మోక్షం నుంచి మనం ఏం నేర్చుకోవాలి, దీని గురించి కూడా మనం చెప్పుకోవాలి కదా. కేవలం అక్కడ ఉన్న ఆలయంలో స్వామివారిని అలా దర్శించుకుంటే సరిపోదు. గజేంద్రుడు ఎటువంటి పాఠాన్ని మనకి నేర్పిస్తున్నారు, గజేంద్రుడికి మోక్షం ఇచ్చి భగవంతుడు ఏం నేర్పిస్తున్నాడు, ఈ పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఈ విషయం గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. గజేంద్రుడు అలాగ తన పరివారంతో పాటు, అంటే అసలు గజము అంటే ఏనుగు అంటేనే చాలా ఠీవిగా అలా ఏనుగు నడిచి వస్తూ ఉంటే పులులు, సింహాలు కూడా భయపడిపోవాల్సిందే అడవిలో. అటువంటి ఏనుగు, మహాబలమైన ఈ ఏనుగు తన పరివారంతో పాటు ఎంతోమంది పరివారం, అంటే ఏనుగే రాజు కాబట్టి పూర్తిగా మంత్రులు, ఏనుగులకు కూడా అలా ఒక రాజ్యము, మంత్రులు మనం ఊహించుకోవాలి. కాబట్టి ఆ పరివారంతో పాటు ఈ గజేంద్రుడు ఇక్కడ
అంటే ఆ అడవిలో అలా విహరిస్తున్నాడు. ఆ సమయంలో బాగా దాహమేసింది కాబట్టి దాహం తీర్చుకోవడం కోసం అక్కడ జలం కనిపిస్తే అక్కడికి వచ్చి చూశాడు. అది ఎంతో అద్భుతమైన స్థలం, చాలా అందంగా ఉంది. చుట్టూ ఎన్నో పూల మొక్కలు ఉన్నాయి, లతలు ఉన్నాయి, పక్షులు ఎగురుతున్నాయి. ఆ నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. అలా వచ్చి నీరు తాగి వెళ్ళిపోతే పర్వాలేదు, కానీ గజేంద్రుడు ఏం చేశాడు అంటే అక్కడికి వచ్చిన తర్వాత తన పరివారంతో పాటు అందరూ ఆ నీటిలో దిగి కేవలం నీరు తాగడము అని కాకుండా ఆ నీటిని పూర్తిగా కలుషితం చేస్తూ పాడు చేస్తూ అందులో దిగి పూర్తిగా ఆ నీటిని పైకి పైకి వేసుకుంటూ ఆడుకుంటూ, ఇంతేనా కాదు అక్కడ ఉన్న లతలు ఏవైతే ఉన్నాయో, మొక్కలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే పువ్వులు ఏవైతే ఉన్నాయో, అందమైన ప్రకృతి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తూ సర్వనాశనం చేస్తున్నారట. ఏదైనా ఒక అందమైన ప్రదేశాన్ని మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన అవసరం ఏదైతే ఉందో దాన్ని తీర్చుకున్న తర్వాత మనం అలా చూసి సంతోషంగా తిరిగి వచ్చేయాలి కదా. కానీ అలా కాకుండా అక్కడ నీరు తాగి అల్లకల్లోలం సృష్టిస్తున్నారు ఈ గజేంద్రుడు అలాగే తన పరివారం. అలా చేస్తున్నప్పుడు అసలు ఏనుగు అంటే భారీ శరీరంగా, అటువంటి ఆ ఏనుగు మిగతా ఏనుగులు అవి నీళ్ళలో దిగి జలచరులు ఏవైతే లోపల ఉంటాయో అంటే నీటిలో కూడా పాపం ఎన్నో జీవులు ఉంటాయి, వాటిని తొక్కేసి ఆ తొండంతో నీరు తీసి అలా విసిరేస్తూ ఉంటే పైకి పైకి ఆ తొండంతో పాటు ఆ నీటితో పాటు చేపలు కానీ తాబేళ్లు కానీ ఇలా చాలా జీవులు ఉంటాయి, అవన్నీ వచ్చి అలా పైకి విసిరేస్తూ ఉంటే పాపం ఎక్కడో ఎగిరి పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నాయట. ఇలా ప్రకృతిలో ఏదైతే కూడదో, ఎందుకంటే ప్రతి జీవిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. కానీ ఇక్కడ దాహం తీర్చుకోవడానికి వచ్చిన గజేంద్రుడు దాహం తీర్చుకుని వెళ్ళిపోకుండా ఇలా ఆటలు ఆడుకుంటూ ఉంటే భగవంతుడు ఒప్పుకుంటాడా? ప్రకృతి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఆ లోపల ఉన్న ఒక మొసలి ఇదంతా చూసిన తర్వాత ఈ గజేంద్రుని యొక్క కాళ్ళు పట్టుకుంది. కథ మనకి తెలిసిందే, అయినా మనం ఇంకొకసారి మననం చేసుకుంటున్నాం. అలా గజేంద్రుని కాళ్ళు పట్టుకున్న వెంటనే అక్కడ ఉన్న పరివారం అంతా ఒక్కసారిగా భయపడిపోయి ఎవరెవరైతే తప్పించుకోవాలనుకున్నారో, అమ్మో ఇంకా ఎన్ని మొసళ్ళు ఉన్నాయో, ఇంకా ఏం అపకారం జరుగుతుందో అని చెప్పి అవన్నీ నెమ్మదిగా ఒడ్డుకు వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయాయి. కానీ గజేంద్రుడు మాత్రము, అంటే ఈ రాజు అని మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ గజేంద్రుడు మాత్రమే అక్కడ ఇరుక్కుపోయాడు. ఇప్పుడు ఈ మొసలి ఎంత గట్టిగా ఆ పట్టు అన్నది ఉందంటే, మనకు అంటూ ఉంటారుగా మొసలి ఒక్కసారి పట్టుకుంటే ఎంత భయంకరమైన ఆకారంతో ఉన్న జంతువైనా విలవిలలాడిపోవలసిందే. అలా మొసలి పట్టుకోవడం మొదలైంది. అయితే ఇలా పట్టుకున్న వెంటనే గజేంద్రుడికి విపరీతమైన నొప్పి. ఇంత శక్తి ఏమైంది అంటే అది ఉపయోగపడలేదు, బయటికి రాలేకపోయాడు, ఈ మొసలిని విడిపించుకోలేకపోయాడు. బయట ఎంతమందిని ఎన్ని విధాలుగా అడిగినా వాళ్ళు కూడా ఏ సహాయం చేయలేకపోతున్నారు. ఎందుకంటే లోపల ఉంది, నీటిలో ఉంది ఆ మొసలి. బయట నుంచి ఎవరు లాగలేరు, ఏమీ చెయ్యలేరు. తన పరివారం ఎవరైతే తను అనుకుంటున్నాడో, తన వాళ్ళు అని అనుకుంటున్నారో వాళ్ళందరూ రక్షించలేక అలా ఉండిపోయారు. కొంతమంది అంటే కొన్ని ఏనుగులు తిరిగి వెళ్ళిపోయాయి, కొన్ని ఏనుగులు అలా ఉన్నాయి. ఎంతసేపు ఉంటాయి? కొంతసేపు, ఆ తర్వాత అవి కూడా వెళ్ళిపోయాయిట. ఇలా అవస్థ పడిపోతున్నప్పుడు ఇప్పుడు శ్రీమన్నారాయణ్ణి ప్రార్థన చేశాడు ఈ గజేంద్రుడు. మరి ఒక ఏనుగు కదా, ఏనుగుకి కూడా శ్రీమన్నారాయణుడు అంటే తెలుసా? అంటే మనకంటే తెలుసు రాముడని, కృష్ణుడని, వెంకటేశ్వర స్వామి అని. మనం అలా విభిన్న రూపాలలో భగవంతుడిని పిలుస్తూ ఉంటాం. ఆదికో దేవుడా నాకు ఇంత కష్టం వచ్చిందని. గజేంద్రుడికి ఎలా తెలిసింది? దీనికి సంబంధించి కూడా ఒక విషయం చెప్తారు, అది మనం తర్వాత చెప్పుకుందాం. అయితే ఇలా ఆర్తితో పిలుస్తూ ఉంటే ముందుగా అసలు భగవంతుడు అన్నవాడు ఉండి ఉంటే, అంటే అంతటా నిండి ఉన్నాడు అని అంటారు కదా, దుష్ట సంహారం చేస్తారు కదా, రాక్షసుల్ని అంతం చేస్తాడు కదా, సూర్యచంద్రుల యొక్క ప్రకాశం ఆ భగవంతుడి వల్లే కదా. అంటే అలాంటి భగవంతుడు ఒకవేళ నిజంగా ఉండి ఉంటే నన్ను కాపాడాలి అని ఒక సంశయంతో, అంటే నిజంగా దేవుడు ఉన్నాడా అని మనం అంటూ ఉంటాం కదా, అలా సంశయంతో ముందుగా పిలిచినప్పుడు భగవంతుడు రాలేదట. ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ సంశయం అన్నది ఉంటుందో, అసలు ఉన్నాడా అంటే ఉంటే వస్తాడా అనేటప్పటికీ భగవంతుడు రాడు. నిజంగా భగవంతుడు ఉన్నాడు, వస్తాడు అనే నమ్మకంతో పిలిస్తే వస్తాడు. ఇప్పుడు గజేంద్రుడికి పూర్తిగా ప్రాణాలు పోయినట్టుగా అనిపించింది. మొత్తం ఆ కాళ్ళు అంతా రక్తము, కేవలం కాళ్ళు పోయిందని కాదు, పూర్తిగా నీరసమైపోయి ప్రాణాలు కూడా పోతున్నట్టు అనిపిస్తున్నాయి. ఇప్పుడు తాను తెలుసుకుంటాడు, అందుకని తన ప్రార్థన అన్నది మారుతుంది. ఇప్పుడు చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో భగవంతుడు ఉన్నాడు. ఏ దేవుడైతే, అంటే ఒక దేవుణ్ణి పిలవట్లేదట, మనకి చెప్తారు భాగవత
భాగవతంలో అద్భుతమైన వర్ణన ఉంటుంది. ఈ గజేంద్ర మోక్షం అస్తుతి అన్నది ఆయన చేసినప్పుడు ఏ పరమాత్మ వల్ల సూర్యుని యొక్క ప్రకాశం ఉందో, ఏ పరమాత్మ వల్ల చంద్రుని యొక్క కాంతిలో ఆ శక్తి ఉందో, ఔషధీతత్వం ఉంది అంటారు కదా, ఏ ప్రకాశం వల్ల నక్షత్రాలు వెలుగుతున్నాయో, ఏ శక్తి వల్ల పంచభూతాలలో ఒక జీవ చైతన్యం అన్నది ఉంది. పంచభూతాలు వాటికి శక్తి అన్నది ఎలా వస్తుంది? పరబ్రహ్మ స్వరూపం వల్లే కదా. అలా అంతటా నిండి ఉన్న శక్తి ఏదో, అందరినీ పోషిస్తున్న శక్తి ఏదో, పాలిస్తున్న శక్తి ఏదో, అటువంటి భగవంతుడు నన్ను రక్షించుగాక అని ప్రార్థిస్తూ ఉంటే అక్కడ పైలోకంలో ఇంద్రుడు కానీ లేకపోతే ఇంకా వేరే దేవతలు వాళ్ళు ఎదురు చూస్తున్నారంటే మా పేరు పిలవడం లేదు కదా, మా పేరు పిలిస్తే కదా మేము వెళ్ళి రక్షిస్తాం అని. కానీ ఇవన్నీ కూడా ఏకకాలంలో చేస్తున్న స్థితికారకుడు అయిన శ్రీ మహావిష్ణువు, విష్ణువు నువ్వు రా నారాయణ అని అనకపోయినా రక్షణ బాధ్యత నాది కాబట్టి నేను రక్షిస్తాను అని శ్రీ మహావిష్ణువు హడావిడిగా లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా చాలా హడావిడిగా ఆయన వచ్చేస్తారు అని వర్ణన ఉంటుంది కదా. అప్పుడు గజేంద్రుడు అంతటా నిండి ఉన్న పరమాత్మను పోల్చుకుని నమ్మకంతో పరమాత్మ నన్ను రక్షించు, నువ్వు అంతటా ఉన్నావు, నీ శక్తియే అంతటా నిండి ఉంది అని ప్రార్థన చేస్తే అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి ఈ గజేంద్రుణ్ణి రక్షించటం జరుగుతుంది. అలా ఆ మొసలి బారి నుంచి తప్పించటం జరుగుతుంది. తర్వాత గజేంద్రుడికి మోక్షం ఇచ్చాడు, అలాగే ఈ మొసలికి కూడా మోక్షాన్ని ఇచ్చాడు. అయితే కారణం ఏమిటి? వీళ్ళకి సంబంధించి పూర్వజన్మ వాసనలు అన్నవి ఉంటాయి కదా, గత జన్మలో సంబంధం ఉంటుంది. లేకపోతే ఒక ఏనుగు భగవంతుణ్ణి ఎలా స్తుతిస్తుంది, ఎలా పిలుస్తుంది అనే ఒక సంశయం వస్తుంది. అయితే పూర్వం ఇంద్రద్యుమ్న మహారాజు, ద్రవిడ దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజు, ఆయన ఒకసారి ఒక కొండ ప్రదేశానికి వెళ్ళి అక్కడ అష్టాక్షరి మహామంత్రం అయిన ఓం నమో నారాయణాయ ఈ నామాన్ని ఆయన అలాగా పఠిస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి అగస్త్య మహర్షి వచ్చారట. మరి వారిని చూసిన తర్వాత కూడా వారిని పట్టించుకోలేదు. మహానుభావులు, మహాపురుషులు, మహర్షులు ఎక్కడైతే వాళ్ళు పాదం మోపుతారో అక్కడ వాళ్ళకి విశేషమైన గౌరవాన్ని ఇవ్వాలి. ఈ మహారాజు గారు పట్టించుకోలేదట. అటువంటి సమయంలో ఈ మహాముని ఆయన శాపమిస్తారు. అంటే నువ్వు ఒక ఏనుగు అయిపోతావు, మళ్ళా జన్మలో ఏనుగుగా పుడతావు అని శాపమిస్తారట. అయితే అలా శాపాన్ని పుచ్చుకున్న తర్వాత నన్ను క్షమించండి అని ప్రాధేయపడినప్పుడు ఈ భక్తి నీదైతే ఉందో, అంటే ఆ భక్తిలోనే కదా మునిగిపోయాడు, ఆ భక్తి నిన్ను కాపాడుతుంది, ఆ జన్మలో నువ్వు మోక్షాన్ని పొందుతావు అన్నట్టుగా ఇక్కడ ఈ మహర్షి ఒక మాట చెప్తారు. అలాగే ఇక్కడ మనకి మొసలి అనేటప్పటికీ ఆ మొసలి ఎందుకు అంతలాగా కాళ్ళు పట్టుకోవడం, లేకపోతే ఎందుకు మళ్ళీ మోక్షాన్ని మొసలి కూడా ఎందుకు పొందింది అనే సందేహం రావచ్చు. కాబట్టి హూ అనే గంధర్వుడు అట ఈ మొసలి. ఆ గంధర్వుడు గంధర్వ కన్యలతో ఒక నదిలో స్నానం చేస్తున్న సమయంలో దేవల మహర్షి అక్కడికి వచ్చారు. ఆయన అర్ఘ్యం ఇస్తున్నారు, ఆయన అక్కడ సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఆ సమయంలో ఈ గంధర్వుడు లోపల అంటే నీటి లోపలికి దూరి ఈ మహర్షిని ఏడిపించటం కోసం, అక్కడ వాళ్ళు ఉన్నారు కదా గంధర్వ కన్యలు, వాళ్ళ ముందు వీళ్ళందరూ అంటే పరిహాసం చేస్తున్నట్టు అనమాట. కాబట్టి పెద్దల దగ్గర ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించి ఆయన చాలా పెద్ద తప్పు చేశాడు. ఇంకా చెప్పాలి అంటే పాపం. నీటిలో దూరిపోయి ఈ మహర్షి అలా నించుని ఆయన అర్ఘ్యం ఇస్తూ ఉంటే నీటిలోంచి కాళ్ళు లాగాట. అలా లాగిన వెంటనే పాపం మహర్షి అటు ఇటు పడిపోయాడు. ఆ సమయంలో ఆయన శపిస్తారు, నువ్వు ఇలాగంటే ఒక గంధర్వుడివి, అంటే ఒక ఉత్తమ జన్మలో ఉన్నావు, కానీ నువ్వు ఇలా నీచమైన పని చేశావు కాబట్టి నువ్వు నీటిలో మొసలివై పుట్టు. ఎందుకంటే నీటిలోంచి ఏదైనా జీవిని అలాగా పట్టుకుని లాగడం కదా మొసలి పని, అందుకనే ఏ జీవులు వస్తే అలాగే పట్టుకుంటూ ఉంటావు కాబట్టి అలా ఒక మొసలి రూపాన్ని నువ్వు ధరించు, గంధర్వుడిగా నీకు స్థానం లేదు అని దేవల మహర్షి శాపమిస్తారు. అలా హూహు అనే గంధర్వుడు మొసలిగా, అలాగే ఈ ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు ఇక్కడ గజేంద్రుడిగా వీళ్ళు మళ్ళీ పుట్టడం జరుగుతుంది అన్నది మనకి భాగవతంలో అలాగే వివిధ పురాణాలలో చక్కని వర్ణన ఉంటుంది. అలా శ్రీ మహావిష్ణువు వచ్చిన తర్వాత అంతటా నువ్వు ఉన్నావు అని పోల్చుకున్న తర్వాత సంశయం లేకుండా శ్రీ మహావిష్ణువుని నమ్మకంతో పిలిచిన తర్వాత విష్ణువు వచ్చి గజేంద్రుడికి మోక్షం ఇచ్చారు. ఆ స్థలమే కపిస్థలం.
నీటికి ఆ తీర్థం ఏదైతే ఉందో, అంటే ఆ జలం ఎక్కడైతే గజేంద్రుడు ఇరుక్కుపోయాడో, ఎక్కడైతే ముసలి పట్టుకుందో ఆ జలం నేటికి కూడా మనకి కనిపిస్తుంది. మరి ఆ ప్రదేశంలో ముక్తిని మోక్షాన్ని పొందడం, భగవంతుడిని పోల్చుకోవటం, నమ్మకంతో పిలిచినట్లయితే భగవంతుడు ఎక్కడికైనా వస్తాడు అనే నిదర్శనం ఇక్కడ మనకి కనిపిస్తుంది. అందుకే గజేంద్ర మోక్షం జరిగిన స్థలం కాబట్టి అద్భుతమైన పుణ్యక్షేత్రంగా 108 దివ్య దేశాలలో ఒకటిగా ఈ కపిస్థలం అన్నది ఇక్కడ మనకి ఈ పుణ్యక్షేత్రం కనిపిస్తూ ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రంలో అంటే గజేంద్రుడు స్వామివారిని కోరుకున్నాడు, స్వామి నువ్వు ఇంత చక్కగా నా కోసం వచ్చావు, నన్ను రక్షించావు, కాబట్టి ఇక్కడ నువ్వు ఇలాగే ఉండిపోయి అందరికీ మోక్షాన్ని ఇవ్వు. మోక్ష స్థాయికి వెళ్ళాలి అంటే అంతటా పరమాత్మను పోల్చుకోగలగాలి కదా, మరి ఆ స్థాయిని ఇవ్వు అని కోరుకున్నట్ట. అందుకే మనం ఈ ఆలయానికి వెళితే అక్కడ అలా ఒక్కసారి నమస్కారం చేస్తే మోక్షం వచ్చేది. అంతటా పరమాత్మను చూడగలగాలి, అటువంటి స్థాయిని మనం సంపాదించుకోగలగాలి. ఇంతేకాకుండా ఈ ఆలయంలో మనకి అద్భుతంగా గజేంద్ర స్తుతి అన్నది ఆ ఆలయంలో అక్కడ కనిపిస్తుందన్నమాట. అది చక్కగా ఒక రాతి దీని శిలపైన మనకి అది రాసి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుందంటే ఆలయానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ గజేంద్రుడు ఏ రకంగా అయితే స్తోత్రం చేశాడో, స్తుతించాడో అవన్నీ కూడా అందరూ భక్తులు చదువుకుంటూ ఉంటారు. అది ఈ కపిస్థలం యొక్క వైభవం. కాబట్టి భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు అని మనం ఎన్నిసార్లు చెప్పినా భగవంతుడు లేడు లేడు అన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇదిగో ఇలా ఉంటూ ఎన్నో నిదర్శనాలు చూపిస్తున్నాడు అని మనకి చెప్పటానికి ఎన్నో 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 ప్రదేశాలు ఉన్నాయి. అటువంటి ప్రదేశాలలో ఒక దివ్య క్షేత్రము, దివ్య దేశము ఈ కపిస్థలం. నమస్తే.